హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇప్పుడు నేను మీకు 1500D అన్బాక్సింగ్ అనేది ఎందుకు ఈజీ మెథడ్లో తెలియడానికి చూపిస్తున్నాను. అండ్ ఇందులో ఏమున్నాయంటే, ఇది ఒక మంచి ప్యాక్లో వచ్చేసింది. ఇది ఒక ఫ్రెండ్ దగ్గర నేను సెకండ్స్లో తీసుకున్నాను. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ లాగానే మీకు సెకండ్స్లో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి 1500D కెమెరా కెనాన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. వీళ్ళు మాకు ఇచ్చినది ఏంటంటే, ఇది బ్యాటరీ ఛార్జరు, కెనాన్ ఛార్జరు, అండ్ ఇదండి కెమెరా చూస్తున్నారు కదా. ఇటు 2 లెన్సెస్ అయితే వచ్చాయి కెనాన్ది. ఇందులో లెన్సెస్ వచ్చేసి చూస్తున్నారు కదా. ఇందులో కిట్ అయితే మాత్రం చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉండడానికి స్కోప్ అయితే బాగా ఇచ్చాడు. ఇందులో బాక్స్ ఇవి పెట్టుకోవడానికి, ఒక బ్యాటరీ 2 బ్యాటరీస్ పెట్టుకోవడానికి, అలాగే బ్యాటరీ ప్యాకెట్ పెట్టుకోవడానికి, మనకు మెమరీ కార్డు ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి మాత్రం ఆప్షనల్గా బాగుంటుంది. అండ్ ఇందులో లెన్సెస్ వచ్చేసి చూస్తున్నారు కదా, మనకు 1855mm లెన్స్ ఒకటి ఉంటుంది. ఇది మినిమం క్లోజ్ సర్క్యూట్కు ఉపయోగపడుతుంది. అలాగే జూమింగ్ లెన్స్ కూడా వచ్చింది. ఈ జూమింగ్ లెన్స్ ఎంతవరకు అంటే 55 to 250mm ఉంటుంది. అండ్ ఇది జూమింగ్ వచ్చేసి చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది. కెనాన్ చూస్తున్నారు కదా, ఇది మనకు కెనాన్లో. అలాగే ఇది ఛార్జర్ కేబుల్ ఇచ్చాడు. అండ్ దీని ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మాత్రం ఈ డెమాలిషన్లో చూస్తాం. ఎందుకంటే కెనాన్ 5D వచ్చేసి ఇదంతా కూడా బాక్సింగ్లో ఉంది. బాక్స్లో ఇప్పుడు కెనాన్ 5D ఎలా ఉంది అంటే మాత్రం చూస్తున్నారు కదా, ESO అండ్ కెనాన్ 1500D కెమెరా మీకు అన్బాక్సింగ్ అండ్ ఆల్సో దాని వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఫర్దర్ డీటెయిలింగ్గా చెప్పదలుచుకున్నాను. అండ్ ఇవి 2 లెన్సెస్ ఇచ్చారు. 2 లెన్సెస్ మస్ట్ అండ్ షూట్ సరిపోతుంది. ఎందుకంటే ఫోటోషూట్ పర్పస్ కానీ, వీడియో మోడ్ పర్పస్ కానీ ఇవన్నీ కూడా పర్టికులర్గా సెట్ అవుతాయి. దీంట్లో మైనస్ ఏంటి, పాజిటివ్ ఏంటి అనేది ఫర్దర్ డీటెయిలింగ్లో వాచ్ వీడియో. ఇప్పుడు మనకు చాలా వరకు 1500D ఇది బేసిక్ కెమెరా అండి. ఈ బేసిక్ కెమెరాలో మనకి ఏమేమి ఇచ్చారు, ఎలా వర్కింగ్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఫర్దర్ డీటెయిలింగ్గా చెప్పదలుచుకున్నాను. అండ్ ఎక్కడ ఈ వీడియో చాలా పాజిటివ్గా, ఎందుకంటే ఎంతవరకు వర్కింగ్ అవుతుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో బ్రీఫింగ్ అయితే ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇది మాత్రం చాలా న్యూ కెమెరానే అండ్ తక్కువగా యూజేజ్ ఉంది. అండ్ దీని ప్రైస్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను, ఎలా ఉంటుంది ఏంటి అంటే కనుక. చూస్తున్నారు కదా, ఇది అండి 1500D. ఇప్పుడు దీనికైతే లెన్స్కు ఇది క్లోజ్ ఉంటుంది. దీనికి క్లోజ్ ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఆపరేటింగ్ అనేది ఇలా వస్తుంది. ఈ ఆపరేటింగ్లో కెనాన్ కాబట్టి కెనాన్ మనకు చాలా ఫేవరెట్గా కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి, పాజిటివిటీ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా బ్రీఫింగ్గా అండ్ ఫాస్ట్గా, మీకు ఎక్కడ నస అనేది లేకుండా కొంచెము అనేది చూస్తున్నారు కదా. ఇది ఇక్కడ ఫ్లాష్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది, ఎందుకంటే మనకు చెప్పాను కదా, ఒక లెన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ 2 లెన్సెస్ 1855mm ఇది కొంచెం క్లోజ్ సర్క్యూట్కు, క్లోజప్లకు దీనిలకు వాడచ్చు. అలాగే ఇది కెనాన్ ఇది జూమ్ లెన్స్ ఉంది కదా, మీకు చెప్పినట్టు 55 అండ్ 250mm ఉంటుంది. అంటే లాంగ్ డిస్టెన్స్లో అండ్ మంచి దాన్ని ఏమంటారు, క్యాండిడ్. అందరూ ఈ మధ్యన క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ కెనాన్ అనేది చూస్తున్నారు కదా, ఇలా లెన్స్లో మనకు 2 లెన్సెస్ దీనికి పర్టికులర్గా అయితే సరిపోతుంది. దీని నుంచి మనము యూట్యూబ్కు సంబంధించిన వర్క్స్ అయితే చేయొచ్చు. దీంట్లో యూట్యూబ్ చేసే వాళ్ళకు ఒక మైనస్ అయితే కొంత వర్కింగ్ మైనస్ అని చెప్పలేను. ఆ వర్కింగ్ని బట్టి దీంట్లో ఎలా చేయొచ్చు ఏంటి అనేది, ఎందుకంటే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీయొచ్చు. అండ్ దీంట్లో రెజల్యూషన్ కూడా మినిమము 1920 అండ్ 1080 ఇలాంటి హై రెజల్యూషన్ పర్పస్సే యూజ్ చేస్తారు. అండ్ బేసిక్ కెమెరా అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ ఈ కెమెరా. దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే ఫాస్ట్గా ఏదైనా ఉన్నా కానీ ఇది ఉంది కదా, ఇలా చేసినప్పుడు మనము బ్యాటరీస్ అయితే సింగిల్ బ్యాటరీ ఇచ్చాడు. అండ్ నేను 2 బ్యాటరీస్ దీంట్లో చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్లో చూసినట్లయితే ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకోవడానికి సాకెట్ ఉంది. అలాగే దీంట్లో ఇదిగోండి, ఇది బ్యాటరీ అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం డెఫినెట్గా ఈ వీడియోలోనే మీకు ఫుల్ కవర్ అయ్యేలాగా చెప్తాను. అండ్ సింపుల్గా కూడా ఎలా యూజ్ చేయాలి అండ్ దీని ఎలా అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. దీనికి ఇది ఓపెన్ ఉంటుంది. దీనికి డస్ట్ పడకుండా ఏం చేయాలి అంటే ఇది క్లోజింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఏది యూజ్ చేయాలి, ఇప్పుడు మనమైతే ఫస్ట్ బేసిక్ ఈ లెన్స్ పెడుతున్నాను. అండ్ జూమ్ లెన్స్ కాకుండా నార్మల్ మీడియం, దీనికి కూడా క్లోజ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా కెనాన్, ఇది కూడా మూత కప్ అయితే ఉంటుంది 2 పక్కల. అండ్ దీనికి ఎలా చేయాలి అంటే కనుక ఇక్కడ
ఈ లెన్స్కు అండ్ కెమెరాకు కూడా వైట్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఒక వైట్ ఉంటుంది. దాన్ని ఇలా ఫిక్స్ చేసే విధానం ఉంటుంది. అక్కడ కరెక్ట్గా అలా ఫిక్స్ చేస్తే అలా ఫిక్స్ అవుతుంది. అలాగే తీసే విధానంలో కూడా ఇక్కడ పక్కన చిన్న బటన్ అయితే ఉంటుంది. తీసేటప్పుడు మనము దీన్ని బటన్ను ప్రెస్ చేసి జాగ్రత్తగా అండ్ రివర్స్లో తీస్తే ఇలా వస్తుంది. అండ్ వెరీ కేరింగ్తో తీసుకోవాలి. అండ్ పెట్టేటప్పుడు దీన్ని బటన్ను ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనకు వైట్ చూస్తున్నారు కదా, ఆ వైట్ పాయింట్ దగ్గరే ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, లాక్ అయింది. అండ్ ఇప్పుడు ఈ లెన్స్ క్యాప్ కూడా ఎప్పుడు తీస్తామంటే ఫస్ట్ మనము బ్యాటరీ ఇప్పుడు కెమెరాకు కింది వైపు ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, కొంచెం నెయిల్ ఉంటే కనుక దాన్ని అలా పైకి అంటే కనుక ఈ నెయిల్ నుంచి ఇప్పుడు బ్యాటరీకి ఇది ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, లోపల కూడా మనకు చూస్తుంటారు కదా, మనం ఫిక్స్ చేసినప్పుడు మనకు ఛార్జ్ అయ్యే టైమింగ్ పాయింట్ ఎలా ఉంది, కరెక్ట్గా చేయాలి. అది ఫిక్స్ అయితేనే ఉంటుంది. అక్కడ స్ప్రింగ్ టక్ ఉంది, అది లాక్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు మెమరీ కార్డు కూడా ఉంటుంది. దీని కెమెరాకి అయితే 1500 మెమరీ కార్డ్ అయితే నాకు 16 GB ఇచ్చారు. అండ్ నేను సపరేట్గా దీనికి ఈ కెమెరాకు యూజ్ చేయడానికి అంటూ, ఎందుకంటే మెమరీ కార్డు కొంచెం పెద్దగా ఉంటే నేను 64 GB మెమరీ కార్డ్ అయితే వాడుతున్నాను. అండ్ దీన్ని మెమరీ కార్డు పెట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అది చెక్ చేసుకోండి, ఎందుకంటే పెట్టే విధానం. దాని తర్వాత లాక్ అయిన తర్వాత ఇప్పుడు కెమెరాను ఎలా యూజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనకు ఈ క్యాప్ అయితే నీట్గా తీసుకోవాలి. అలాగే లెన్స్కు డస్ట్ పడకుండా మనకు ఒక చిన్న బ్రష్ లాంటిది కానీ ఇలాంటిది యూజ్ చేయాలి. అండ్ కెమెరా ఎప్పుడు మనకు ఐ ఎలా ఉంటుందో లెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఐ మీద డస్ట్ పడితే ఎలా ఉంటుంది, అలా బ్లర్గా ఉంటుంది. అలాగే మనకు లెన్స్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ లెన్స్ను జాగ్రత్తగా చూసుకోవడము ఒకటి. దాని తర్వాత మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆన్ చేస్తే మనకు కెమెరా ఆన్ అవుతుంది. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఈఎస్ఓ కావచ్చు, ఇక్కడ ఐఎస్ఓ ఉంటుంది, అపాచరు, ఇవన్నీ కూడా మనకు దీంట్లో చాలా ఈజీ ఉంది అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, పైన ఒక రింగ్ అయితే ఉంటుంది. దాన్ని ఏంటంటే మనకు ఐసైట్ ఉన్న వాళ్ళు కొంచెం షూట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని దాంట్లో ఐ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ M1, AV, TV అండ్ P అండ్ ఆటోమేటిక్ వచ్చినప్పుడు మనకు అదే ఆటోమేటిక్లో ఫోకస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఫొటోస్ ఆటోమేటిక్లో తీయచ్చు. ఇది ఆటోమేటిక్గా ఫోటో తీయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆల్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఇవన్నీ కూడా ఈ CAO కావచ్చు అండ్ ఫోకస్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది మనిషి పోర్ట్రైట్ డిఫాల్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ స్టాండర్డ్, ల్యాండ్స్కేప్, ఎందుకంటే ఎక్కడైనా మన పర్వతాలను అవి తీయాలనుకున్నప్పుడు అలా స్టాండర్డ్లోకి వెళ్ళొచ్చు. అండ్ సెట్టింగ్స్ కూడా ఈజీ. అండ్ ఇవన్నీ కూడా మనము ఒకసారి ఇవన్నీ మన వీడియో చూసినట్లయితే ఇక్కడ వీడియో మోడ్ ఉంటుంది. మిగతావన్నీ ఫోటో మోడ్లోనే ఉంటాయి. మనం వీడియో మోడ్లోకి వచ్చినప్పుడు వీడియో తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇది వీడియో బటన్ ఇక్కడ ఉంటుంది. వీడియో బటన్ అన్నప్పుడు ఇక్కడ రెడ్ ఏదైతే వెలుగుతుందో ఆ రెడ్ వెలిగినప్పుడు మనకు ఆ వీడియో అనేది వస్తుంది. ఆ వీడియో చూస్తున్నారు కదా, ఇది అట్లా ఆ వీడియో ఏదైతే రెడ్ బటన్ ఉందో ఆ రెడ్ బటన్కు సెట్ అవుతుంది. మళ్ళీ అలాగే ఆఫ్ అవుతుంది వీడియో. తర్వాత ఇక్కడ ప్లే చేస్తే ప్లే అనేది ఉంటుంది కదా, ఈ బటన్ ప్లే చేసి మనం ఇంతవరకు వీడియోను ఎలా ప్లే చేసాము అనేది ఇది మన సౌండింగ్ కూడా వస్తుంది కదా, అలా ఇప్పుడు మనం ఇంతకుముందు తీసిన వీడియోను మనం ప్లే అవుతుంది. ఆ సౌండింగ్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇందులో మెనూ బటన్ ఉంటుంది. మెనూ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మెనూలో ఎక్స్పోజర్స్ ఇవన్నీ కూడా వీడియో మోడ్ ఉంది కాబట్టి ఈ వీడియో మోడ్లో రకరకాల ఆప్షన్స్, సెటర్ మోడ్ కావచ్చు, మూవీ రికార్డ్ కావచ్చు, రికార్డింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ మానిటరింగ్ టైమింగ్, గ్రిడ్ ప్లే, డిస్ప్లే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. గ్రిడ్లో అంటే మనం గ్రిడ్ వచ్చినప్పుడు ఫొటోస్ మీద ఒక లేయర్స్ లాగా వస్తుంది కదా, అది గ్రిడ్ అంటారు. అండ్ ఇది ఇప్పుడు వీడియో మోడ్లో ఉంది. అలాగే ఫోటో మోడ్లోకి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఇలా వీడియో టు ఫోటో మోడ్కి వచ్చినప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ ఫోటో మోడ్కి వెళ్తే కొంచెం కెమెరా అనేది సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మళ్ళీ ఆటోమేటిక్ ఫోటో మోడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఇక్కడ బటన్ ప్రెస్ ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫోటో తీసుకోవడానికి, అలాగే ఇది అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కూడా ఎంత లెన్స్లో ఉంటుంది, ఐఎస్ఓ ఏంటి, ఇప్పుడు ఐఎస్ఓ ఉంది, ఐఎస్ఓ కూడా బటన్ ఉంటుంది. ఆటో ఫోకస్ ఉంటుంది. అలాగే ఇక్కడ టైమర్స్, అంటే ఫోటో టైమర్స్ సెకండ్స్ కూడా ఫిక్స్ చేయొచ్చు అనమాట. టైమర్స్ ప్లేస్ ఇవన్నీ కూడా మనకు టైమర్ అక్కర్లేదు అనుకున్నప్పుడు టైమర్ ఆఫ్ చేయొచ్చు, డైరెక్ట్ ఫోటోనే తీసుకుంటాము. అలాగే వైట్ బ్యాలెన్స్ కావచ్చు, ఐఎస్ఓ అండ్ ఇవన్నీ కూడా ఇది డిస్ప్లే ఆఫ్ చేయాలంటే కనుక దీనికి డిస్ప్లే ఆఫ్ అనేది కూడా ఉంటుంది. అండ్ క్యూలో వచ్చినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్
టైమరు ఇవి ఉంటాయి. ఈ క్యూ వచ్చేసి వీడియోకు వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఆన్ ఆఫ్ ఇది మాత్రం కంపల్సరీగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఆన్ ఆఫ్ ఒక వీడియో మోడ్ నుంచి ఫోటో మోడ్కి వచ్చేటప్పుడు మనము ఇలా ఎందుకంటే అది అదే మోడ్లో ఉంటే కనుక కొంచెం కెమెరాకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇప్పుడు వీడియో మోడ్లో ఉన్నప్పుడు క్యూ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ కావచ్చు, ఎన్డబ్ల్యూ కావచ్చు, ఆటో ఫోకస్ కావచ్చు, ఎంత రెజల్యూషన్ అనేది ఇవన్నీ కూడా బెటర్గా ఉంటాయి. ఇట్లా మీరు ఈ వీడియోలో మాత్రం నేను ఎందుకంటే ఒకే వీడియో చేయదలుచుకున్నాను, అందులో ఫాస్ట్గా మీకు ఎంత వీలైతే అంత దీని మీ గురించి చెప్పదలుచుకున్నాను. ఇది మాత్రం ఇందులో ఆటో ఫోకస్ వచ్చేసి ఏఎఫ్ ఎంఎఫ్ ఉంటుంది. ఇందులో ఫోటో తీసేటప్పుడు వీడియో తీసేటప్పుడు ఆటో ఫోకస్ పెట్టుకోవడమే బెటర్ ఏఎఫ్కు. అలాగే స్టెబిలైజర్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. స్టెబిలైజర్ ఆన్లో ఉంటే బెటరు, ఎప్పుడు ఆఫ్ చేయొద్దు, ఆన్లోనే ఉండాలి. అలాగే ఏఎఫ్ ఎంఎఫ్ ఉంది కదా, ఏఎఫ్ ఎంఎఫ్ సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ఏఎఫ్ఎంఎఫ్ ఆటో ఫోకస్ అండ్ మాన్యువల్ ఫోకస్. ఆటో ఫోకస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటో ఫోకస్ దానికై అదే ఇప్పుడు ఫోటో మోడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆటో ఫోకస్ ఉంది కదా, ఇప్పుడు మనం ఒక ఫోటో తీసినప్పుడు అది ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏదైతే ఫోటో తీసామో అదే ఆటో ఫోకస్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఆటో ఫోకస్ తీసినప్పుడు ఈ వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా అదే క్యాప్చర్ చేసుకుంటుంది ఫోటోకు. అది మనకి ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. అలాగే వీడియో మోడ్లో ఉన్నప్పుడు కూడా అది ఆటో ఫోకస్లో కాకుండా మాన్యువల్ ఫోకస్ ఉంటే బెటర్ అనమాట. మాన్యువల్ ఫోకస్ ఏంటంటే ఆటో ఫోకస్ ఉంటే ఎవరైనా కదిలినప్పుడు ఇది కన్ఫ్యూజ్ అయ్యి దేని మీద ఫోకస్ చేయాలో తెలియకుండా ఉంటుంది. అలాగే మాన్యువల్ ఫోకస్ అనుకో వీడియోలో ఫిక్స్ అవుతుంది అనమాట. ఇది మనకు బ్రీఫింగ్గా ఇచ్చినది. మనం లెన్స్ యూజ్ చేసిన విధానం, అలాగే దీనికి ఫ్లాష్ ఓపెన్ బటన్ ఉంటుంది. ఇది ఓపెన్ ఎప్పుడైతుంది అంటే కనుక ఒక ఆన్ చేశాను కదా, ఇప్పుడు ఇది ఫ్లాష్, ఇది చూస్తున్నారు కదా, ఇది ఫ్లాష్ ఉంటుంది. దీనికి ఆటో ఫ్లాష్ కూడా పర్ఫెక్ట్గా కెనాన్ 1500D అనేది మాత్రం పర్ఫెక్ట్గా మనకు వీడియోకు ఫొటోస్కు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఇక్కడ కేబుల్స్ ఉంటుంది. ఇది మనకు చాలా వరకు మైనస్ ఏంటంటే యూట్యూబర్స్కు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనం కేబుల్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన జాక్ ఏదైతే ఉందో దీంట్లో ఇదే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 1500Dకి మైనస్, చాలా మైనస్ యూట్యూబర్స్కి ఏంటంటే ఒక జాక్ నా దగ్గర ఒక రోడ్ మైక్స్ కావచ్చు, కేబుల్కి సంబంధించిన అటాచబుల్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కేబుల్ అయితే ఏదైతే ఉందో మనం అటాచ్ చేయాలంటే జాక్ ఉపయోగపడాలి. కానీ జాక్ కూడా ఇది మామూలుగా నాకు రోడ్ మైక్కు మామూలుగా కెమెరాకు దీనికి యూజ్ చేసే మైక్ అని ఇచ్చారు. అప్పుడు ఈ కేబుల్కి ఏమవుతుందంటే ఇది 3.5 కానీ దీనికి ఉన్న సిస్టమ్ ఏంటంటే హోల్ చిన్నది, అంటే 2.5. దీనికి ఏంటంటే ఒక జాక్ పెట్టా కానీ వర్కౌట్ కాదు. ఎందుకంటే నేను చాలా వీడియోస్ కానీ మామూలుగా నేను కూడా సెట్ చేసింది ఏంటంటే నేను ఈ పర్పస్ కూడా తీసుకున్నది ఏంటంటే నిజంగా యూట్యూబ్లో కానీ ఏదన్నా మనం షూట్ చేసేటప్పుడు కానీ ఆడియో డైరెక్ట్ ఉంటే మనకు చాలా ప్లస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వీడియోకి వచ్చేసేటప్పటికి ఆడియో మాత్రం చాలా మైనస్. ఎందుకంటే మనము దీంట్లో ఇప్పుడు నేను జనరల్ ఆడియోను మాత్రమే తీసుకోగలం. అలాగే మనం క్రౌడ్లో ఉన్నప్పుడు అంతా వస్తుంది. అలాగే ఒక సెలబ్రిటీ పైన మాట్లాడుతున్నప్పుడు జూమ్ వేసి తీసుకోవడానికైతే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఆడియో రిలీజులు కానీ ఫంక్షన్స్ కానీ లేదా మనము ఏదైనా యూట్యూబర్తో ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే మనము సపరేటు వాయిస్ రికార్డర్ పెట్టి మనము సింక్ చేసుకునే మళ్ళీ రీవర్క్ అనమాట. ఎడిటింగ్ డైరెక్ట్ చేయకుండా మళ్ళీ అది రీవర్క్ చేయడం అనేది ఒక టైప్ ఆఫ్ టైం వేస్ట్ అనమాట. ఇది వాయిస్ మాత్రం కొంచెము మిగతాదంతా ఆల్ 1500Dకి మాత్రం చాలా పాసిబిలిటీ ఉన్నాయి. అండ్ బేసిక్ కెమెరా కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో అండ్ చాలా నీట్గా ఉంటుంది. బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి కానీ పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం 100% యూజబుల్ అండ్ ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఐ అండ్ సోనీ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ కెమెరాస్. మిగతా కెమెరాస్కు లేని ఒకటి మాత్రం దీంట్లో నేను చెప్పాను కదా, వాయిస్ రికార్డింగ్ అనేది ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది బేసిక్గా జనరల్ వాయిస్ అవుతుంది. ఒక 10 మంది మాట్లాడేటప్పుడు అది అట్లా రీచ్ అవుతుంది. అలా కాకుండా మనకు సపరేట్ మైకు స్పీకర్స్ వాడడానికి మాత్రం పాసిబిలిటీ లేదు. దీని నుంచి మళ్ళీ మనకు ఇది ఎంఓబీలో ఉంటుంది, మూవీ ఫార్మేట్లో. అండ్ దీనికి సెన్సార్స్ అయితే ఉంటాయి. దీని నుంచి ఫొటోస్ మనకు వైఫై ద్వారా సెల్కు కనెక్ట్ చేసేసి ఆ వైఫై ద్వారా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేయొచ్చు. వీడియోస్ మాత్రం మూవీ ఫార్మేట్లో వస్తాయి కాబట్టి కొంచెం హై రెజల్యూషన్లో ఉంటాయి. దీని రెజల్యూషన్ కూడా 3 టైప్ ఆఫ్ ఉంటుంది కాబట్టి దీని రెజల్యూషను చాలా హై స్టాండర్డ్లో చేయాలంటే హై స్టాండర్డ్లో పెట్టుకోవచ్చు, లోలో కావాలంటే లోలో పెట్టుకోవచ్చు. అలాగే స్టాండర్డ్ సెట్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సాఫ్ట్ వైవిడ్ ఇవన్నీ కూడా మనకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుర్తు అయితే మాత్రం వైఫై సింబల్ ఉంటుంది. మనము చూసేటప్పుడు
ఒక రకంగా మనకు ఇవి ఇప్పుడు ఆన్ అవుతుంది కదా, ఈ రెడ్ బటన్ ఏదైతే ఉందో మనం చూడాలనుకున్నప్పుడు ఈ రెడ్ బటన్ వెలుగుతుంది. అలాగే మనం వైఫై సిస్టమ్, వైఫైకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వైఫై ఫంక్షన్స్ వచ్చేసి ఈ వైఫై ఫంక్షన్ అవైలబుల్ అండ్ కెమెరా టు సెల్ అనమాట. సెల్కు మన సెల్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. సెల్లోకి మనం ఏదైనా ఫొటోస్ తీసుకున్నామో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని నేను వీడియోస్ చూసినప్పుడు ల్యాప్టాప్కు దీని నుంచి మనము ఏదైతే ఉందో ఇక్కడ కార్డ్ ఏదైతే ఉందో ఈ కార్డు తీసేసి ఆ కార్డ్ నుంచి కూడా మనము ఆ వీడియోస్ను డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసి మనము పోస్ట్ చేసుకోవచ్చు. ఇదండి కెమెరా చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కెమెరా అని 1500D ద బెస్ట్ అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా.